నమస్కారం ఫ్రెండ్స్. మానవ ప్రయత్నం ఒక రాష్ట్రాన్ని ఎంతవరకు ఎఫెక్ట్ చేయగలదు? మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే ఒక జనరల్ స్టేట్మెంట్ ఉంది. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు, కరెక్టే. కానీ ఆ సాధనలో మనిషి మేలు చేస్తున్నాడా, కీడు చేస్తున్నాడా? ఈ రెండు ఆస్పెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. మనిషి తలుచుకుంటే అంటే తలుచుకోవడం అంటే ఆయన ప్రకారం అది సాధ్యం అనే దృక్పథంతో ఎప్పుడు పనిచేస్తాడో అప్పుడే తాను తలుచుకున్నది అవుతుంది అనే ఒక భావన కలిగి ఉంటాడు. తాను తలుచుకుంటే చెయ్యొచ్చు, అది అవుతూనే ఉంటుంది, కొనసాగుతూ ఉంటుంది అని ఖచ్చితంగా ఆ సాధించిన విజయాన్ని కొనసాగిస్తాడు, కొనసాగుతుంది అని ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. పాలిటిక్స్లో ఇది దాదాపు అసాధ్యం. తెలంగాణలో హైదరాబాద్ ఉండటం హైదరాబాద్ యొక్క దురదృష్టం. తెలంగాణకు ఒక ముత్యంలా ఇన్ని రోజులు వెలిగిన హైదరాబాద్, తెలంగాణ కిరీటంగా సంబోధించి హైదరాబాదుని ఆకాశానికి ఎత్తేసి చల్లగా అందరూ గొంగడి కప్పుకొని పండుకున్నారు. అయితే ఈ హైదరాబాద్ రాబోయే 5 సంవత్సరాలలో తెలంగాణకు ఏకైక వనరుగా మారి ఆ బాధ హైదరాబాదు భరించగలదా? చాలా మంది హైదరాబాద్ గురించి ఇలా డిస్కషన్ చేయడం చాలా మందికి ఇష్టం ఉండదు. బ్లైండ్గా హైదరాబాదు పెరుగుతూనే పోతుంది అనే మాట అందరి నోట వినిపిస్తే నేను అదే చెప్పినా కదా, గొంగడి కప్పుకొని పండుకోవచ్చు. అంటే మనకు మనస్సుకు నచ్చిన మాట మనకు వినిపిస్తూనే ఉండాలి. అసాధ్యము అనే మాట ఎవరి నోట రాకూడదు. ఇది సాధ్యము, సాధిస్తాను అనే మాట వినడం తప్ప ఎలా సాధిస్తావు, ఒక రోడ్డు మ్యాప్ అంటే ఎవరు ఇప్పటి వరకు ఇవ్వలేదు. కొందరికి ఆమోదయోగ్యమైన పనులు చేసి అందరి నెత్తిన రుద్దటం శరామామూలుగా తయారైంది. అసలు ఈ తెలంగాణలో హైదరాబాద్ కారణంగానే పతాక స్థాయికి చేరిన తెలంగాణ ఇమేజ్ అథపాతాళానికి వెళ్ళడానికి కూడా హైదరాబాద్
రాబోయే 5 ఏళ్లలో కారణం కాబోతుంది. అసలు హైదరాబాదు అనే మహానగరంలో ఎంతమంది టాలెంటెడ్ పీపుల్ ఉంటున్నారు? సంఖ్యాబలం ఒక రాష్ట్రాన్ని, ఒక సిటీని పెంచుతుంది అని దృఢంగా భావించే వాళ్ళు మేల్కొనాలి. సంఖ్యాబలంతో పాటు వాళ్ళ స్కిల్ సెట్స్ అంటే నైపుణ్యం గలవారు ఒక రాష్ట్రాన్ని, ఒక సిటీని వాళ్ళు సస్టైన్ చేయగలరు. ఆదాయం, దాని వనరులు, దాని సుస్థిరత. ఆదాయం, దాని వనరులు, దాని సుస్థిరత ఒక రాష్ట్రాన్ని, ఒక సిటీని చాలా ఏళ్ల వరకు బతికిచ్చే సామర్థ్యం కలిగి ఉంటుంది. మనం రీసెంట్గా గోవా టూరిజం పాతాళానికి పడిపోవడానికి కారణం టూరిస్టులు రాకపోవడం కాదు. టూరిస్టులను ఎలా మభ్యపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజటం వల్ల ఆ బాధ తట్టుకోలేక రావటం మానేశారు. ఇది గోవా బీచ్ల తప్పు కాదు, గోవా ప్రభుత్వం తప్పు కాదు. ఏ బంగారు బాతును ఇన్నేళ్ళు గోవా సాకిందో, ఆ బాతు ఇన్నేళ్ళు గుడ్డు పెట్టిందో, దురాశతో ఆ బాతును గోవన్లు తమ చేతులతో తామే చంపుకున్నారు. అంటే గోవాకు ఈ శాస్తి కావాల్సిందే. మనం గమనిస్తే గోవా అదేం పెద్ద అతి అందమైన, అండమాన్కి మాల్దీవులకు మించిపోయిన సుందరమైన ప్లేస్ ఏం కాదు. తరచూ వెళ్ళే టూరిస్టులు మన దేశం నుంచి మన వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళే టూరిస్టులు వాళ్ళ అత్యుత్సాహం, వాళ్ళ లేఖితనం వల్ల గోవాకు ఇన్నేళ్ళు ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు. ఆ స్థానం ఇవ్వటం వల్ల గోవాలో ఒక రకమైన ఆ అభిమానంతో కూడిన ఒక అహంకారం ఏర్పడింది. చచ్చినట్టు అందరూ గోవాకి వస్తారు, చచ్చినట్టు వాళ్ళ దగ్గర మనం డబ్బులు వసూలు చేయొచ్చు. ప్రతి ఒక్కరూ ప్రైవేటుగా ఆనందంగా విచ్చలవిడిగా ఉండాలి అంటే గోవాకు రావాల్సిందే అనే ఒక నానుడిని పట్టుకొని దాన్ని బాగానే పిండేశారు. ఈ అరాచకానికి అడ్డుకట్ట పడాల్సిందే, పడ్డది కూడా. దేశవ్యాప్తంగా ఈ చార్ధామ్ యాత్రలు కానివ్వండి,
అంటే భక్తితో కూడిన యాత్రలు, అదే కాకుండా కశ్మీర్లో అందంతో కూడిన, అంటే చలి ప్రదేశం గనక ఎవరు స్నోని చూసుండరో వాళ్ళు చూడడానికి పోయే ప్రయత్నం. రాజస్థాన్లో ఎడారి చూడని వాళ్ళు ఎడారి చూడటం. గోవా బీచ్లకు ప్రత్యేకం కాదు, గోవాలో విచ్చలవిడితనానికి ప్రత్యేకం. అసాంఘిక కార్యక్రమాలు, తాగటం, తినటం, వ్యభిచారం, మసాజులు, గ్యాంబ్లింగ్. అంటే వేరే రాష్ట్రాల్లో ఏ యాక్టివిటీ బ్యాండో అది గోవాలో చేయొచ్చు కనుక ఈ విచ్చలవిడితనము, ఈ నైతికంగా లోపించే వాళ్ళు చాలా మంది గోవాకు వెళ్ళడం జరుగుతుంది. దాన్నే గోవా టూరిజం డెవలప్మెంట్ అని ఒక పేరు పెట్టి. ప్రాక్టికల్లీ అది టూరిజం కాదు, అది అనైతికమైన వ్యాపారం చేసే కేంద్రంగా, అడ్డాగా మారింది. దానికి తోడుగా ఆ ట్యాక్సీ నడిపే వాళ్ళు యథేచ్ఛగా వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు దండడం, అది ఇంటర్నేషనల్లీ బ్యాడ్ రెప్యుటేషన్గా మారడం. ఆ గోవా ప్రభుత్వము చర్యలు తీసుకోవడానికి భయపడటం, అసలుకే మోసం జరగడం జరిగింది. ఇలాంటి పాపులర్ డెస్టినేషన్ అయిన గోవా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, అంటే మీరు టూరిజానికి ఎంచుకున్న ప్లేస్లన్నీ ఇప్పుడు ఏదో రకంగా ఎక్స్‌ప్లాయిటేషన్‌కి, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్‌కి గురవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అసలు కలలో అయినా ఈ టూరిజంని డెవలప్ చేయాలి తెలంగాణలో అనుకోవడం మంచిదే, కానీ లోకల్ పాపులేషన్ని మీరు అడిగి ఇలా డిక్లేర్ చేస్తుంటే బాగుండు. కొన్ని వందల ఏండ్లుగా హైదరాబాద్లో మూల నివాసులను అడిగితే తెలంగాణలో దర్శించుకునే లేదా టూరిజానికి ఉపయోగపడే స్థలాలు ఏమైనా ఉన్నాయా అని హైదరాబాద్ మూల నివాసులను అడిగితే ఎతికితే ఒక 2 పదాలు పలకగలడు తప్ప సునాయాసంగా, ధైర్యంతో, సంతోషంతో ఒక 8-10 స్థలాల పేర్లు చెప్పలేరు. మన తెలంగాణలో గ్రామ దేవతలకు, ఊరి బొడ్రాళ్లకు, అదే కాకుండా క్షుద్ర పూజలు చేపించే దేవీ దేవతలకు ఉన్న మర్యాద, భక్తి అరాకొరా మిగిలిన మన పుణ్యక్షేత్రాలకు లేదు. తెలంగాణలో మిగిలి ఉన్న పుణ్యక్షేత్రాల్లో జోగులాంబ దేవాలయము, భద్రాచలము, యాదాద్రి మాత్రమే. భద్రాచలం యొక్క స్థితి మనం చూస్తూనే ఉన్నాం. జోగులాంబ గుడి గురించి ఎంత మాట్లాడకపోతే అంత మంచిది. యాదాద్రిని
ఒక మామిడి పండులా వాడుకున్న కేసీఆర్ని మనం దగ్గర నుంచి చూసాం. అంటే తెలంగాణలో దేవీ దేవతలకు గుడులకు ఆదరణ ప్రభుత్వం తరఫున ప్రజల తరఫున కూడా కొరవడింది. మన హైదరాబాదులో దర్శించుకోవాల్సిన ప్రదేశాలు అంటే బొందలగడ్డలు ఫిలిం స్టూడియో. హైదరాబాదులో చూడదగిన ప్లేసులు ఏమన్నా ఉన్నాయి అంటే 2 బొందలగడ్డలు, ఒక ఫిలిం స్టూడియో. బొందలగడ్డకు ఉచిత ప్రవేశం ఉన్న చచ్చిన బొందలను ఎంతసేపు చూడగలము, ఎన్ని సెల్ఫీలు దిగగలము, ఎన్ని గాజులు కొనుక్కోగలము, ఎన్ని ముత్యాలు అమ్మగలము. మరి ఫిలిం స్టూడియోకి వస్తే ఎంతమంది 1700 పెట్టి పాతది కావస్తున్న రామోజీ ఫిలిం సిటీ చూసి తరిస్తున్నారు. హైదరాబాదులో 95% మందికి రామోజీ ఫిలిం సిటీ చూసే అరుదైన గౌరవం దక్కనే లేదు. 1700 రూపాయలు చెల్లించి ఒక రామోజీ ఫిలిం సిటీలో పోతే లోపల పోయినాక ఖర్చులు వేరు. ఒక మనిషి సగటున 2,500 ఖర్చు పెట్టుకోకుండా రామోజీ ఫిలిం సిటీలో ఆనందించి బయటికి రాలేడు. సగటు హైదరాబాద్ నివాసి ఆదాయం ఎంత? దాంట్లో ఒక పర్యాటక స్థలాన్ని దర్శించి బయటికి వస్తుంటే ఒక ఫ్యామిలీ 10,000 రూపాయలు ఖర్చు చేయగలదా? చేయలేదు. అంటే హైదరాబాద్ టూరిజం హబ్ అనగానే రెండు బొందలగడ్డలు గ్యారంటీ. ఒకటి సాలార్జంగ్ మ్యూజియం. ఆ సాలార్జంగ్ మ్యూజియం ఉన్నందుకు అదో ప్రాణభిక్ష. ఆ రామోజీ ఫిలిం సిటీ భరించే వాళ్ళు భరిస్తారు. మరి మిగిలింది చార్మినార్. దాన్ని దర్శించుకోవడానికి 10 నిమిషాలు చాలు. అంటే పేరు గల సందర్శనాత్మక, అంటే వచ్చిన టూరిస్ట్కి ప్రైడ్గా ఫీల్ అయ్యే స్థానాలు ఈ 1-2. దీన్ని ఎంత ఘనంగా మనం అమ్మగలం? హైదరాబాద్ వాళ్ళే ఇక్కడ వెళతాము అంటే వద్దు అంటారు. గోల్కొండ దాని మెయింటెనెన్స్ అందరు కళ్ళారా చూస్తున్నాం. పిచ్చి గడ్డి పెరిగినా ఏం పెరిగినా పట్టించుకునే నాదుడే లేరు. కింద చప్పట్లు కొడితే పైనింపించేది తప్ప గోల్కొండలో చూడడానికి ఏమీ లేదు. కనుక మనము ఈ రాష్ట్రాన్ని టూరిజం హబ్గా అమ్ముకునే ఛాన్సే లేదు. మరి టూరిజం ఏ బేసిస్ మీద డెవలప్ చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి మనకు తెలియదు. మూసీ నది కొబ్బరి నీళ్లుగా మార్చి ఆ కొబ్బరి నీళ్లపై వంతెన కట్టి వంతెనపై జనాలు ఆ పరిమళాలు వెదజల్లుతున్న మూసీపై తిరిగి ఆనందించి ఫోటోలు దిగి ప్రపంచవ్యాప్తంగా దాన్ని వ్యాపింపజేసి, అంటే ఇవన్నీ జరుగుతాయని ఎలా ఊహించారు? హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణిస్తే కానీ కొద్దిగా గ్రీన్ ప్రదేశం అనేది దక్కదు.
ఆర్ఆర్ఆర్ విస్తరణతో హైదరాబాద్ చుట్టుముట్టు 70 కిలోమీటర్ల వరకు పచ్చదనం మాయమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదీగాక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఉన్న ప్రాముఖ్యత, ఖ్యాతి వల్ల హైదరాబాద్ని ఒక రియల్ ఎస్టేట్ డెస్టినేషన్గా చూపి 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 అసలు హైదరాబాద్కి వెళితే బిల్డింగ్లు తప్ప చూడదగిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా అనే ఒక భ్రమ కలిగించేలా చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, నార్సింగి ఇలాంటి ప్రదేశాలకు వచ్చి బిల్డింగ్ల ఫోటోలు తీసుకొని పోతున్నారు తప్ప హైదరాబాదులో బొందలగడ్డ సందర్శనం కూడా కరువైపోయింది. ఆ భారమంతా ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ తప్ప ఎవ్వరూ మోయడానికి రెడీగా లేరు. అంటే ఒక ప్రైవేటు సంస్థ చాకచక్యంతో టూరిస్టులను అట్రాక్ట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు దండి తాను బలపడుతున్నది తప్ప రాష్ట్రానికి ఏ మేలు జరుగుతలేదు. మరి ఇలాంటి అంటే ఫేమస్ డెస్టినేషన్స్ బతుకు ఇలా ఉంటాయి. మరి దీన్ని టూరిస్ట్ డెస్టినేషన్లా ఎలా మారుస్తారో దేవుడే చెప్పాలి. రాముడికే దిక్కు లేదు. నరసింహం స్వామి చితకనబడి మోసపోయి కొండపై కూర్చున్నాడు. ఇక జోగులాంబకు దిక్కే లేరు. అంటే శక్తిపీఠానికే శక్తి లేకుండా పోయింది. తనకు తాను రక్షించుకునే శక్తి లేకుండా పోయింది. పుణ్యక్షేత్రాలకు పంగనామాలు పెట్టారు సరే, మరి అందమైన ఈ ఫారెస్ట్ సఫారీ డెస్టినేషన్స్ని ఎలా డెవలప్ చేస్తారు? ఒక్కొక్కటి 200 కిలోమీటర్ల దూరం. ఇక్కడ పెట్టే ఖర్చు కన్నా బాలీకి, మలేషియాకు, ఇండోనేషియాకు వెళితే దీనికన్నా తక్కువ పడుతుందని జనాలు అక్కడ పలాయనం చిత్తగిస్తున్నారు. గోవా కాస్ట్లీ అవుతుంది అంటే చాలామంది తెలంగాణ నుంచి డబ్బులు పోగేసుకొని ఫ్రెండ్స్ అందరు కలిసి ఆంధ్రాలో పెద్దాపురం లాంటి క్షేత్రాలకు వెళ్ళి పెద్దాపురం లాంటి మహిమగల దేవీ దేవతల ద్వారా సేవింపబడి అక్కడ డబ్బులు ఖర్చు చేసుకొని, అంటే గోవాకు ఆల్టర్నేటివ్ అంటే పెద్దాపురం. అక్కడనే దేవీ దర్శనం చేసుకొని ఏదో అడ్జస్ట్ అయ్యి మళ్ళీ హైదరాబాద్కి తిరిగి రావడం జరుగుతుంది. అంటే మన టూరిజం స్థాయి ఈ లెవెల్లో ఉంది. మరి ఈ సిటీలో పెరుగుతున్న, విస్తరిస్తున్న, ఎగబాకుతున్న, రాకెట్లా దూసుకుపోతున్న నగరం తన బిల్డింగ్లను తప్ప వేరేది చూపి మీ స్థాయిని పెంచుతాము అనడానికి వీలు లేకుండా చేసేసారు. అంటే ప్రతి ఒక్కటి మనిషి స్థాయిని బట్టి ఇక్కడ ఉండవలసిన పరిస్థితులు దాపరిచాయి. ఇప్పుడు పరిస్థితి ఎట్టుందంటే ఇక్కడ ఉండేవాళ్ళ స్థాయికి మన దగ్గర ఉన్న ఏ టూరిస్ట్ డెస్టినేషన్ పనికిరాదు.
కనుకనే అందరూ ఫ్లైట్ ఎక్కి శ్రీలంకకో, ఇండోనేషియాకో, మలేషియాకో, యూరప్‌కో వెళ్ళి తమ కసి తీర్చుకుంటున్నారు. అసలు టూరిజంని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న కేసీఆర్ యొక్క సెక్రటరీ అయిన స్మితా సబర్వాల్ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కండ్లారా చూసి నాకు తెలియదు, నేను మర్చిపోయినా అని ఎంక్వైరీ కమిషన్ ముందు చెప్పి చేతులు జాడించుకున్న స్మితా సబర్వాల్ ఇప్పుడు తెలంగాణ టూరిజంకి బ్రాండ్ అంబాసిడర్ అట. దేవుడే కాపాడాలి. మరి రెండో వ్యక్తి ఎవరు అంటే ఇంకా ఆశ్చర్యం కలిగించే వ్యక్తి నాగార్జున. ప్రభుత్వంతో తగువ పెట్టుకొని తన కన్వెన్షన్ని కోల్పోయిన వ్యక్తి సడన్గా యూటర్న్ తీసుకొని అదే ప్రభుత్వానికి అనుకూలంగా టూరిజం డెవలప్మెంట్ కోసం యాడ్స్ ఇస్తున్నాడు అంటే ఇది అన్నటికన్నా పెద్ద జోకుగా మారింది. ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వము, ఆ వ్యక్తి యొక్క పరిస్థితులను బట్టి ఆ వ్యక్తి తెలంగాణను దేకుతున్నాడు తప్ప అతనికి తెలంగాణకి దూరం దూరం వరకు ఏ సంబంధాలు లేవు. మనము లేని దానికోసం పాకులాడుతూ ఒక రాష్ట్రానికి, ఒక సిటీకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ, అక్కడ మూల నివాసులకు 3 పూట్ల భోజనము, వసతి, ఇది ముఖ్యం. మనది టూరిస్ట్ ఎనేబుల్డ్ ఎకానమీ కాదు. దానికోసం ప్రయత్నం చేసినా కాదు. ఇక్కడ టూరిజం డెవలప్ కావాలి అంటే పెద్ద పెద్ద డిజ్నీ ల్యాండ్ అట్లుంటాయి కదా, అట్లా పెద్ద పెద్ద 100 ఎకరాలలో క్యాసినోలు, డిజ్నీ ల్యాండ్లు, పెద్ద పెద్ద అంటే ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ అలాంటివి నిర్మిస్తే కానీ, అంటే రామోజీ ఫిలిం సిటీ కన్నా మించిపోయిన ఎంటర్టైన్మెంట్ డెస్టినేషన్స్ వస్తే కానీ హైదరాబాదు టూరిస్ట్ మ్యాప్లో మిగలదు. మరి అసాధ్యమైన టార్గెట్ని ఎందుకు పెట్టుకున్నారు? అసలు హైదరాబాదు రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఉంటుందో, కేంద్ర ప్రభుత్వం చేతులు ఉంటుందో అనే విస్మయం చెందించే విషయాన్ని పక్కన పెట్టి రోడ్లు వేస్తే డెవలప్మెంట్ అనే నినాదం నుంచి టూరిజం డెవలప్మెంట్ అనే నిదానానికి షిఫ్ట్ కావడం హాస్యాస్పదం. ఫస్ట్ రాష్ట్ర ప్రజలను సంతృప్తిపరిచి సంతోషపరిచితే అది ఒక రాష్ట్రానికి మేలు జరిగితే, సిటీకి మేలు జరిగితే అదే 10,000. టూరిజం డెవలప్మెంట్ అని మీరు ఇష్టం వచ్చిన కేంద్రాలనే డెవలప్ చేసి అక్కడే అందరు పోయి రావాలని ఒత్తిడి పెంచి దాన్ని ఒక ప్రముఖమైన పర్యాటక కేంద్రంగా మార్చడానికి చూస్తే మాత్రం ఇది ప్రైవేటు జేబులు నిండే అంటే డెస్టినీ తప్ప జనాలకు, రాష్ట్రానికి, ఈ హైదరాబాద్కి మేలు చేసే విషయం ఏమాత్రం కాదు అని అందరికీ తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.